హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు చాలా ఈజీగా 1 కప్పు ఉప్మా రవ్వతో చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం. అందరిళ్ళలో ఉప్మా రవ్వ తప్పకుండా ఉంటుంది కాబట్టి ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఇలా 1 కప్పు ఉప్మా రవ్వను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వాటర్ని పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ బియ్యం పిండిని వేసి మళ్ళీ ఓసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చీలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక చిన్న ఆనియన్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాను, కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును ఇలా పిండిలోకి వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వంట సోడా కానీ ఈనో కానీ వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ పై చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత 1 గరిటెన్నర పిండిని ఈ విధంగా వేసుకోవాలి. దీనికి పిండి కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా మందంగా ఉంటే ఈ బందోసలు చాలా బాగుంటాయి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మంటను సిమ్లో పెట్టి 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి, ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా మూత పెట్టి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 వైపులా కూడా చాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీనిని ఇలా వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా అన్నీ వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే 1 కప్పు ఉప్మా రవ్వతో అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఈ బందోసలు రెడీ అయినట్లే. చూడండి, 2 వైపులా చాలా చక్కగా ఫ్రై అయ్యి సూపర్ టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. వీటిని మీకు నచ్చిన చట్నీతోనైనా తినవచ్చు, లేకుంటే ఇలాగేనైనా తినవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.